మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో రేషన్ బియ్యం దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. కొందరు రైస్ మిల్లర్లు రేషన్ బియ్యం కొనుగోలు చేసి తిరిగి ప్రభుత్వానికి విక్రయిస్తూ భారీగా డబ్బులు దండుకుంటున్నారు. కిలో 10 రూపాయల కొనుగోలు చేసి 18 రూపాయలకు ప్రభుత్వానికి అమ్ముతున్నారు. గత కొంతకాలంగా కొనసాగుతున్న ఈ దందాను సమాచార హక్కు రక్షణ కమిటీ జిల్లా కన్వీనర్ బూక్యా మంగిలాల్ వెలుగులోకి తెచ్చారు. ఉన్నతాధికారులు సైతం ముక్కున వేలేసుకునే విధంగా కొందరు మిల్లర్ల భారీ మోసాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. రైస్ మిల్లులో ఉన్న ధాన్య నిల్వలకు రికార్డులలో నమోదైన నిల్వలకు భారీ వ్యత్యాసాన్ని బయటపెట్టాడు. దీనిపై కొత్తగూడ తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చి జరుగుతున్న మోసాన్ని తెలియజేశాడు. కొందరు మిల్లర్లు భారీ మోసానికి పాల్పడుతున్నారని, దీనివల్ల ప్రభుత్వానికి 10 కోట్ల రూపాయల నష్టం వస్తుందని వివరించారు. ఈ విషయంపై సీఎంఓ కార్యాలయానికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశానని, త్వరలో అధికారులను కలిసి వినతిపత్రం ఇచ్చి అవినీతిని అరికట్టిస్తామని మంగిలాల్ తెలిపాడు. ఇదిలా ఉండగా ఎవరికీ తెలియని 10 కోట్ల రూపాయల చీకటి మోసాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన బూక్యా మంగిలాల్ సాహసాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. సమాచారం వాస్తవమే అని మాకు నిర్ధారణ అయింది. దృష్టికి తీసుకొద్దామని చేసావు. నేను దీని మీద అక్కడే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ని అండ్ యాజ్ వెల్ యాజ్ సివిల్ సప్లైస్ వాళ్ళు పిలిపించి ఏ రోజు 4 రోజులు నేను చెప్పను. వాళ్ళు ఏ రోజు అయితే వచ్చి నన్ను నేను ఇచ్చిన డేట్కి వాళ్ళు వస్తారో ఆటోమేటిక్గా అన్ఫార్చునేట్గా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళి మేము ఇన్స్పెక్షన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చేస్తే అక్కడ ఏముండదు. వాళ్ళు చెప్పిన తప్పున్నా అక్కడికి పోయేదో సమాచార హక్కు రక్షణ కమిటీ మహబూబాబాద్ జిల్లా ఆధ్వర్యంలో మాకు నిన్న అందిన సమాచారం మేరకు పలు రైస్ మిల్లులను తనిఖీ చేయగా అక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటికి రావడం జరిగింది. అటు విషయాల్లో ఏంటంటే భౌతికంగా ఉన్న నిల్వల కంటే రికార్డు పరంగా ఉన్న నిల్వలకు చాలా వ్యత్యాసం ఉంది. అటు విషయాన్ని మేము సంబంధిత రెవెన్యూ శాఖకు కానీ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ పరిణామంలోనే నిన్న నైటు గ్రామం నుండి కొత్తగూడ కేంద్రానికి చేరుకుంటున్న అక్రమ రైసు బియ్యాన్ని అధికారులు పట్టుకోవడం జరిగింది. వాళ్ళు నైటు వారితోనే కొంత కుమ్మక్కై వాటిని వదిలిపెట్టడం జరిగింది. ఈ విషయాన్ని సంబంధిత తహసీల్దార్ దృష్టికి తీసుకోవడం జరిగింది. మరియు ఇటు అక్రమ దందాలను అరికట్టాలని కొత్తగూడ మండల రెవెన్యూ అధికారికి మా కమిటీ బృందంతోనే సవినయంగా ఇలా విన్నవించడం జరిగింది.